రాష్ట్రంలో మరో వారం రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వానలు పడతాయని తెలిపింది. ఈ నెల 25న మరో అల్పపీడనం ఏర్పడొచ్చని, అది వాయుగుండంగా బలపడొచ్చని ప్రకటించింది. ఈ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వారం రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇవాళ రేపు ఎల్లుండి భారీ వర్షాలు పడతాయన్నారు. నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వెస్ట్ బెంగాల్ తీరాల సమీపంలో కేంద్రీకృతమైందన్నారు. దీనికి అనుబంధంగా మరో ఆవర్తనం ఏర్పడిందన్నారు. ద్రోణి కూడా కొనసాగుతుందని చెప్పారు. ఈ ప్రభావంతో రాష్ట్రం అంతటా వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాలన్నిటికీ ఇంక్లూడింగ్ మన సిటీలోని 3 జిల్లాలతో కలిపి ఈ జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచన, అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాలో 3-4 చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. రేపటికి మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్న అల్పపీడనం యొక్క ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంది. ప్లస్ అది మనకి చాలా దూరంగా ఉన్నందున రేపు మనకి ప్రభావం తగ్గుతుంది. సో రేపు మన సిటీ ప్రాంతంలో చెదురుమదురు వర్షాలు, ఓన్లీ మన సౌత్ తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతానికి భారీ వర్ష సూచన, అలాగే సంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతానికి మనం భారీ వర్ష సూచన చేయడం జరిగింది. ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపారు ఐఎండీ ఆఫీసర్స్. ఇది 26 నాటికి పశ్చిమ వాయువ్య దిశలో కదిలి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతంలో వాయుగుండం తీరం దాటొచ్చన్నారు. ఈ ప్రభావంతో 25 నుంచి 27 వరకు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ రెండవ అల్పపీడనం వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉన్నందున ప్రభావం మనకు ఎక్కువ ఉంటుంది. సో రాష్ట్రంలోని 31 జిల్లాలకి భారీ వర్ష సూచన, ఈ పశ్చిమాన ఉన్నటువంటి అన్ని జిల్లాలకి కూడా అతి భారీ వర్ష సూచన, ఆరెంజ్ వార్నింగ్, అలాగే సెంట్రల్ జిల్లాలకు కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇవాళ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, పాలమూరు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్లోనూ భారీ వర్షాలు కురవచ్చన్నారు. మిగతా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. ఇక రేపు ఉమ్మడి మహబూబ్ నగర్, సంగారెడ్డిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. జమ్మికుంటల వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో గంటల పాటు అంధకారంలో ఇబ్బంది పడ్డారు పబ్లిక్. అటు వరంగల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షాలు తగ్గినా ఎగువ నుంచి వస్తున్న వరదతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హనుమకొండలోని ఇందిరానగర్ కాలనీని వరద చుట్టుముట్టింది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడ్డారు స్థానికులు.